వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలనను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లలో కొనసాగుతున్నాయని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, విద్య, రైతు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వర్గానికి కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించగలిగిందని రెడ్డి అప్పలనాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు అందించిన మద్దతుతో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే జయంగా ముందుకు సాగుతోందని పేర్కొంటూ, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరియు ఎన్డీఏ కూటమి నాయకత్వానికి 2 ఏళ్ల విజయవంతమైన పాలన సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా రహదారులు శిథిలావస్థకు చేరాయని, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసిన వారికి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని, ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస విభాగ కార్యదర్శి దోనేపూడి లోవరాజు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, కొనికి మహేష్, జనసేన రవి, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ, మరి లోకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క 2 సంవత్సరాలు కూటమి యొక్క పరిపాలన విధ్వంసం నుంచి వికాసం వైపు ఏ విధంగా ప్రయాణం చేశామనేది విషయాలు కూడా చెప్పారు. మనం చూసినట్లయితే ఈ 2 సంవత్సరాలు పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక మంచి కల్చర్లో, ఒక మంచి సాంప్రదాయ విలువలతో కూడినటువంటి పరిపాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా విఘాతాలు కానీ, విధ్వంసాలు కానీ లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చినటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6 కాకుండా మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల యొక్క ఉపాధి పెంచే దిశగా మరి నూతన ఇండస్ట్రీ విధానాలను తీసుకురావడంలో కానివ్వండి చాలా విజయాన్ని సాధించింది. ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ విషయంలో చూసినట్లయితే మరి 3,000 నుంచి 4,000 పెంచి ఎరియర్స్ కూడా ఇచ్చినటువంటి దాఖలా ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ప్రభుత్వం రాగానే ఎరియర్స్ కూడా కలిపి 4,000 ప్రతి నెల కూడా ఒక రోజు ముందే ఇస్తుంది తప్పించి ఒక రోజు లేట్గా లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క బీపీఎల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వంట గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇచ్చేటువంటి స్కీమ్ని మరి పౌర సరఫరాల ద్వారా మరి దాన్ని కూడా ఈ రోజున గణనీయంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం అన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,70,00,000 పైన ఉన్నటువంటి 3 కోట్ల దాకా ఉన్నటువంటి మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే వాగ్దానం ఏదైతే ఉందో మరి ఆగస్టు 15 నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా 30-35 లక్షల మంది మరి ఆక్యుపేషన్ వస్తూ ఉంది. 30-35 లక్షల మంది రాష్ట్రంలో మహిళలు మరి ఉచిత బస్సు ఒక స్కీమ్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ రకంగా మరి తల్లికి వందనం అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మరి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా మరి యొక్క 15,000 రూపాయలు వేసినటువంటి పరిస్థితి. అంతకుముందు అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే మరి ఏదైతే దానికి రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఇంకా 5,000 రూపాయలు పెంచి కేంద్రం ఇస్తున్న దాన్ని బట్టి 20,000 రూపాయలు ఈ రోజున మరి ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ రోజున కాంటం టెక్నాలజీ తీసుకురావడం కానివ్వండి,
డేటా సెంటర్ తీసుకురావడం కానివ్వండి, ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలు తీసుకురావడం కానివ్వండి, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి మరి పోలవరం ప్రాజెక్ట్ని డైలీ ఫార్మ్ పోయినప్పుడు కొట్టుకుపోయినప్పుడు గాలికి వదిలేసిన తప్పచ్చి గత ప్రభుత్వం దాని పట్ల ఏ రకమైనటువంటి శ్రద్ధ తీసుకోలేదు, దాన్ని పునర్నిర్మాణం చేయకుండా వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ రోజు 400 కోట్లు పెట్టి చేస్తే మరి దాన్ని ఈ రోజున అన్ని కాస్టులు పెరుగుతాయి, మళ్ళీ ఇవాళ 1000 కోట్లు ఖర్చు పెట్టి డైలీ ఫార్మ్ నిర్మాణం చేసి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు ఓపెనింగ్కి ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మరి అందరికీ కూడా తాగునీరు సాగునీరు రాష్ట్రం అంతా కూడా ఇచ్చి లక్షలాది ఎకరాలకి మరి పంటలకు నీరు అందించేటువంటి పరిస్థితుల ద్వారా కోట్లాది రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి ఒక ఆదాయ వనరులుగా మరి ప్రజలు పచ్చగా ఈ రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఉండడానికి దారి తీసేటువంటి పరిస్థితి. మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మన విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అమరావతి కేంద్రంగా ఈ రోజున మరి అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్, ఒకవైపున రోడ్లు నిర్మాణం చేయటం, ఒకవైపున వంతులు నిర్మాణం చేయటం, ఒకవైపున బిల్డింగ్స్ కడతాం, మరి సిఆర్టీ కార్యాలయం ఓపెన్ చేయటం, విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయాలన్నీ కూడా అక్కడ తరలించి ఈరోజు చేస్తారు. కేవలం 24 నెలల కాలంలోనే ఇంత అభివృద్ధి మరి గతంలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు చెల్లించుకుంటూ మరలా నూతనంగా కావలసినటువంటి ఆర్థిక పెట్టుబడులు సాధిస్తూ మన దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి మరి పెట్టుబడిగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థల్ని అభివృద్ధి పరిచే విధంగా, ఇండస్ట్రీలను అభివృద్ధి పరిచే విధంగా, తద్వారా ఏదైతే ఈ రాష్ట్ర ఆదాయ వనరులు పెంచి ఇక్కడ ఉన్నటువంటి యువకుల యొక్క నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి అది రానున్న రోజుల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈరోజు చేస్తున్నప్పుడు మరి వైఎస్ఆర్ పార్టీ మరి 5 సంవత్సరాలు కూడా ఓన్లీ బట్టలకు మాత్రమే పరిమితమైంది తప్పించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా, అభివృద్ధికి నోచుకోకుండా విధ్వంసాల వైపు నడిపించింది తప్పించి ఎక్కడ లేదు. ఈ రోజున పంచాయతీరాజ్ శాఖలో చూస్తున్నట్లయితే మరి గణనీయంగా అన్ని ఒక గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు 13,326 గ్రామ పంచాయతీల్లో కూడా ఇవాళ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీ నిర్మాణం కానీ, తాగునీరు అందించడంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈరోజున గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినప్పుడు చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మెయిన్ ఉద్దేశం ఈ భారతదేశం బాగుండాలి, భారతీయులంతా ఒకటిగానే ఉండాలి, ఎక్కడ రాజకీయాలు తోవలేకుండా అభివృద్ధి వైపు వెళ్ళాలి తప్పించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాబోయేటువంటి తరానికి ఒక ఆశయంగా ఉండాలి, రాబోయే తరానికి ఒక మంచి వేదికనివ్వాలి, అభివృద్ధి వనరులను ఇవ్వాలి, ఒక మంచి సాంస్కృతిక విలువలను ఇవ్వాలి తప్పించి యుద్ధాంశాలను కాదు మనం వాళ్ళకి అందించేదనేటువంటి ఆయన ఉపన్యాసంలో కూడా మనం చూసాం. ఈ రకంగా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ అభివృద్ధిని చూసి వారలేనటువంటి పరిస్థితులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న ఎన్నిపోటు దినంగా వాళ్ళు రోడ్ల మీదకి రావటం అంటే ఇది ఆశాస్పదంగా ఉంది. దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నటువంటి ఇప్పటికైనా నాయకత్వం సిగ్గు తెచ్చుకొని మార్పు చెంది ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపున ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు స్పందించి నిలబడితే ప్రజల యొక్క ఆదరణ వస్తుంది తప్పించి మంచి చేస్తుంటే దాన్ని చెడుగా ప్రచారం చేసేటువంటి ప్రక్రియను ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా వారిని హెచ్చరిస్తా ఉన్నాం.